ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే అయితే ప్రతి ఒక్క టీచర్స్కి కూడా నా తరఫున నా ఛానల్ తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే సార్ అందరికీ కూడాను. అయితే ఈరోజు మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకుంటే ఈనాడు న్యూస్ పేపర్లో రిలీజ్ చేశారండి. అయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క కాల్ లెటర్స్ విషయంలో ఇప్పటివరకు అయితే మ్యాక్సిమం అయితే 400 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారంటండి. ఎంపికైనారు ఎవరు 400 మెంబర్స్ పోలీసులు అనేవాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అంటే ఆల్రెడీ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో మొన్న ఆల్రెడీ రీసెంట్గా సెలక్షన్ కూడా జరిగింది కదా, వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయ్యింది. అక్కడ వీళ్ళకి ఉపాధ్యాయ వృత్తి కావాలనుకుంటే అక్కడ అన్విల్లింగ్ చేశారు. కాదు మాకు పోలీస్ జాబే మెయిన్ అనుకుంటే ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళు మన యొక్క డిఎస్సిలో కూడా మ్యాక్సిమం 400 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంట. అయితే వీళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉంటే ఈ డిపార్ట్మెంట్కి రిజైన్ చేయాలి, ఈ డిపార్ట్మెంట్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్కి రిజైన్ చేయాలి. అంటే వీళ్ళకి కంపల్సరీగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒక ఫామ్ ఉంటుందండి, అన్విల్లింగ్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ యొక్క అన్విల్లింగ్ ఫామ్ ఒకవేళ ఇప్పుడు డిఎస్సి వెరిఫికేషన్ వీళ్ళకి అయింది కదా, వీళ్ళు అన్విల్లింగ్ ఫామ్ అనేది ఫిల్ చేశారండి కొందరైతే. అయితే ఇక్కడ 400 మెంబర్స్ అయితే ఇంకా క్లారిటీ లేదు. అయితే వాళ్ళు కానిస్టేబుల్ జాబ్స్కి వెళ్తారా లేకపోతే ఈ యొక్క టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ యొక్క పోలీస్ జాబ్ని విడిచిపెట్టుకుంటారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతానికైతే కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే కొంతమంది అయితే ఆ యొక్క డిఎస్సి ఉపాధ్యాయ వృత్తి అవసరం లేదనేసి మేము కానిస్టేబుల్కే వెళ్ళిపోతాం అనేసి అభ్యర్థులు కూడా కొందరు సెలెక్ట్ చేశారు. అయితే దీని గురించి అయితే మ్యాక్సిమం మరొక 2 డేస్లో అయితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఎంతమంది అయితే డిఎస్సి వద్దనుకొని కానిస్టేబుల్కి వెళ్ళిపోయారు. అటువంటి పర్సన్స్ అందరూ వెళ్ళిపోతే వీళ్ళ యొక్క ప్లేస్లో వీళ్ళ తర్వాత వీళ్ళ కేటగిరీలో నెక్స్ట్ మెరిట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకైతే కాల్ లెటర్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ అయిపోయింది, సెకండ్ కూడా కాల్ లెటర్స్ రిలీజ్ చేయడం కూడా అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో రిమైనింగ్ కొందరు ఉండిపోయారు కదా, ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు కొందరు సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళకి సంబంధించింది. అలాగే ఒకవైపు నుంచి అయితే మీ యొక్క కన్సర్న్ డిఈఓ ప్రతి జిల్లాకు సంబంధించిన డిఈఓ ఆఫీస్ నుంచి కాల్ వస్తున్నాయి. దేని గురించి అంటే మీ యొక్క డాక్యుమెంట్లో వాళ్ళకి క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారండి. క్యాస్ట్ అవ్వచ్చు, రెసిడెన్స్ అవ్వచ్చు, ఈ యొక్క సీటెట్ స్కోర్కి సంబంధించిన అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు క్రాస్ అనేది చేస్తున్నారు. కాబట్టి కాల్స్ వెళ్తున్నాయి, వాళ్ళు ఒక నెంబర్ ఇస్తున్నారు, మీరు డైరెక్ట్గా వెళ్ళిన వెరిఫికేషన్ చేసేసుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ ద్వారా పంపించండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మనం వాట్సాప్ ద్వారా పంపిస్తే వాళ్ళు అనేది మంగళగిరి డిఎస్సి హెడ్ ఆఫీస్కి అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. అక్కడ ఐటీ నిపుణులు అనేది క్రాస్ ఎగ్జామిన్ చేసేసి ఈ యొక్క క్లారిటీ అనేది వాళ్ళకి కూడా వస్తుంది. అయితే ఎవరు కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళైతే దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫేక్గా ఉంటారో వాళ్ళు మాత్రం 100% అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఓకే. అయితే ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ డిఎస్సి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే 72 కేసులు పడ్డాయండి డిఎస్సి మీద. అయితే ప్రజెంట్ ఈ డిఎస్సి ప్రాసెస్ మీద ఈ కేసులు వేసారని చెప్పాం కదా, అయితే ఏ ఒక్క కేసు కూడా నిలబడలేదండి, అన్నీ కూడాను ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అయితే మొత్తం కూడా పారదర్శకంగానే జరుగుతుంది, ఎటువంటి లోపాలు లేదు. ఎవరికి జరగవలసిన కేటగిరీలో వాళ్ళకి మాత్రమే మేము ఇస్తున్నాం జాబ్స్, కాల్ లెటర్ సెండ్ చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది అని ఎవరో చెప్పడం కాదండి, మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారు ఈ విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ పోలీసులు 400 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పాం కదా, అయితే వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటే ఒకవేళ ఉపాధ్యాయ వృత్తులను మేము ఉంటామంటే కంపల్సరీగా అయితే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అక్కడ వీళ్ళు రిజైన్ చేయాలి. అంటే అన్విల్లింగ్ ఫామ్ ఫిల్ చేసేసి మేము కానిస్టేబుల్ జాబ్స్కి రావట్లేదు, మేము టీచర్ జాబ్స్లోనే ఉండిపోతాం అనేసి వీళ్ళకి పోలీస్ శాఖలకు ఇస్తే, అయితే న్యాయపరంగా ఏదైనా సమస్యలు గట్రా వస్తే అవన్నీ మేము చెక్ చేసేసుకుంటాము అని లోకేష్ గారు అయితే ముందులే చెప్తున్నారు. ఎందుకంటే ఈ పోలీస్ శాఖల ఖాళీలని వీళ్ళు ఒకవేళ ఉపాధ్యాయుల వృత్తిలోకి వస్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీలు వస్తాయి కాబట్టి వాళ్ళ తర్వాత ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకైతే ఒక ఫ్యామిలీ నిలబెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరెవరైతే డిఎస్సికి సెలెక్ట్ అయ్యారో పోలీస్ అభ్యర్థులు, మీరు పోలీస్ దీనిలో ఉండాలనుకుంటే అందులో ఉండండి. డిఎస్సిలో వేకెన్సీ వస్తే ఇక్కడ డిఎస్సి వాళ్ళకైతే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ వస్తుంది, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బాగుపడుతుంది. ఒకవేళ మీకు ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి ఉండి మీరు పోలీస్ శాఖలో ఉండమనుకుంటే అక్కడ వాళ్ళకు కూడా మెరిట్ వస్తుంది, అక్కడ కానిస్టేబుల్ అయితే కొందరు ఫ్యామిలీ అనేది బాగుపడతాయి. ఏదైనా కూడా మీరు క్లారిటీగా అభ్యర్థులు అయితే ఆలోచించేసి ఏదో ఒకటి మీరు క్లారిటీ ఇచ్చేసేయండి అని చెప్పడం జరుగుతుంది. ఈ విషయం కూడా లోకేష్ గారు అయితే మనకి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఓకే. అయితే
డిఎస్సి అభ్యర్థుల్లోకి ఎవరెవరైతే సెలెక్ట్ చేస్తారో ఇప్పుడు కాదండి, ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో నేమ్స్ వస్తాయి కదా! వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ కౌన్సెలింగ్ అయిన తర్వాత అయితే వాళ్ళకి అలాట్‌మెంట్ చేస్తారు కదా! ఎక్కడ ఏ స్కూల్‌కి వాళ్ళకి పోస్టింగ్ వచ్చిందనేది. అటువంటి పర్సన్స్ అందరికి కూడాను ఒక అభినందన సభ, ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎవరైనా ఒక ప్రమాణ స్వీకారంగా అయ్యేటప్పుడు పెద్ద సభలో అరేంజ్‌మెంట్ చేసేసి వాళ్ళకి ప్రశంసా పత్రాలు ఇవ్వడము, అలాగే మెరిట్ కనబరిచిన వాళ్ళకైతే ఇప్పుడు టీచర్స్ డేకి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఉంటాయో వాళ్ళందరికీ ఒక సభ కండక్ట్ చేస్తున్నారు కదా! అలాగే ఇప్పుడు ఫస్ట్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక అభినందన సభ ఏర్పాటు చేయాలని మంత్రులు అందరూ కూడాను ఈ లోకేష్ గారికైతే విన్నపించారు. అయితే దీని గురించి అయితే లోకేష్ గారైతే పాజిటివ్‌గా థింక్ చేసి ఈ యొక్క సభ అనేది కంపల్సరీగా అయితే ఏర్పాటు చేస్తారు. ఓకే. అయితే అన్‌విల్లింగ్ ఫార్మ్స్ అనేది ఆల్రెడీ అన్ని డిస్ట్రిక్ట్‌లంట కూడాను చాలామందైతే కొంతమందైతే ఈ డిఎస్సిని వదిలి కానిస్టేబుల్‌కి అయితే వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ రకంగా వెళ్ళిపోతే ఇక్కడ వేకెన్సీ ఏర్పడుతుంది. నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ వస్తది. అందుకే ఫైనల్‌గా థర్డ్ స్టేజ్‌లో ఉన్నటువంటి ఇంకా కాల్ లెటర్ సెండ్ చేస్తారు. కాబట్టి చిన్న హోప్ మాత్రమే, ఎక్కువ హోప్ కాదండి. ఇప్పుడేమో జాబులేమి ఎక్కువేం ఉండిపోవట్లేదు. ప్రతి జిల్లా నుంచి అయితే ఒక 15, 20, 30 ఈ స్టేజ్‌లో లోపలైతే ఉంటాయి. కాబట్టి ఎవరికి కాల్ లెటర్స్ వస్తాయి, ఎవరికి కాల్ లెటర్స్ రాలేదని నాకే కాదండి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే మీ లాగిన్ ఐడీలో కాల్ లెటర్ కనిపించినంత వరకు కూడాను గ్యారంటీ ఎవరికీ లేదు. ఓకే. ఈ అన్‌విల్లింగ్ ఫార్మ్ ఇప్పుడే కాదండి, మీకు డిఎస్సికి ఎవరైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్లారు కదా! అప్పుడే అన్‌విల్లింగ్ కొందరు చేసేసారండి. అయితే కొందరైతే వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు. వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేస్తే నెక్స్ట్ అనేది అక్కడ ఇక్కడ డిఎస్సి అవ్వచ్చు, అక్కడ పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి రిక్రూట్‌మెంట్ అవ్వచ్చు. ఈ రెండిట్లో పోస్టింగ్ అనేది ఎవరికి అలాట్ చేయాలనేది వాళ్ళు నిర్ణయించేసుకుంటారు వేగంగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించినవైతే మెడికల్ రిపోర్ట్స్ అయితే చాలా దగ్గరండి ఫ్రాడ్ చాలా జరిగిందండి ఈ మెడికల్ సర్టిఫికేట్‌ల విషయంలో మాత్రం. ఎందుకంటే వాళ్ళు పెన్షన్ రావాలనే ఉద్దేశంతోని నిజమైన అభ్యర్థులకైతే హ్యాండిక్యాప్డ్‌కి చాలా అన్యాయం జరిగిందండి. వీళ్ళు పర్సెంటేజ్ 80, 90, 80 ఈ రకంగా అయితే పర్సెంటేజ్ పెంచేశారు. కానీ ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ డాక్టర్స్ అనేది వాళ్ళు, ఎందుకంటే ప్రెజెంట్ అనేది గవర్నమెంట్ విషయంలోను ఇప్పుడు ఏ ఒక్క డాక్టర్ కూడాను పర్సెంటేజ్ తనకి ఏదో ఒక పొలిటికల్ పవర్ చూపించేసి పర్సెంటేజ్ పెంచేసి తొలి పెన్షన్ అందరూ తీసుకున్నారండి. అయితే నిజమైన హ్యాండిక్యాపర్స్‌కి మాత్రం అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ బాగా థింక్ చేసేసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళకి మెడికల్ అనేది స్టాండర్డ్స్ కరెక్ట్‌గా ఉన్నాయి లేదా వాళ్ళు పెన్షన్స్‌కి అనుగుణంగా ఉన్నారో లేదా ఇప్పుడు డిఎస్సి ఏమో గానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాపర్స్ ఉన్నారు కదా కొందరైతే వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. అవన్నీ రీవెరిఫికేషన్ చేశారు హాస్పిటల్‌కి వాళ్ళు పంపించేసి. అయితే 30% వరకైతే వాళ్ళ కోసం 30%కి అయితే వాళ్ళకి పెన్షన్ కూడా రాదు. డిఎస్సి వాళ్ళకి ఎలాగైనా మిస్ అయిపోతది. కానీ వాళ్ళ పెన్షన్స్ కూడాను ఇకన ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఒకేసారి 2 దెబ్బలు పడతాయండి. కానీ నిజమైన అంగవైకల్యంగా ఉన్న అభ్యర్థులకు భగవంతుడిచ్చారు. అది మనం ఏం చేయలేం. కానీ అటువంటి అయితే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అయితే న్యాయం కూడా జరుగుతుంది. అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన ప్రాపర్‌గా మీకు హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎక్కువగా మాత్రం మీకు వచ్చే అవకాశం ఉంటదండి. మనకి థర్డ్ స్టేజ్‌లో కంపల్సరీగా లాస్ట్ అండ్ ఫైనల్ అదేనండి. మనకి మండే లోపలైతే కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవుతాయి. అయితే ఎవరికొస్తాయనేది మీ యొక్క లాగిన్ ఐడీలో చెక్ చేసేసుకోవాలండి. అయితే దీనికి సంబంధించి నేనే కాదు ఏ యూట్యూబర్ కూడా 100% ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అక్కడ ఉన్న ఐటీ సెక్టర్ సంబంధించిన వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎవరికి పంపిస్తున్నారనేది. వాళ్ళన్నీ చెక్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏదో అయితే అవకతవకలు జరగలేదండి. చిన్నవి జరిగాయి. వాళ్ళ సమస్యలు కూడా గ్రీవెన్స్‌లో మంగళగిరి ఆఫీస్‌కి వెళ్ళేసైతే చాలామంది విన్నపించుకున్నారు. అక్కడ ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యేసి, సమస్య జరిగిందని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులను కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఎవరికీ అన్యాయం జరగదిక్కడ. ఓకే. అయితే ఎవరికైతే అన్యాయం జరిగిందని పక్కా ప్రూఫులతోని ఎవరున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే మంగళగిరి ఆఫీస్‌కి మాత్రం వెళ్ళాలి. ఓకే. ఇక్కడ నాకు కామెంట్ చేసినా లేకపోతే ఇంకే యూట్యూబర్ కామెంట్ చేసినా కూడాను యూట్యూబ్‌లో కామెంట్‌లకైతే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇవ్వడానికేనండి. కానీ 100% మీకు జాబ్ కంపల్సరీగా వస్తాది. నాకెందుకు రాలేదని ఉన్న వాళ్ళ మాత్రం కంపల్సరీగా మంగళగిరి ఆఫీసులో అయితే మాత్రం మీ యొక్క విన్నపం అయితే విన్నపించేసుకోండి. ఓకే. అంతే తప్ప మెయిల్స్ వేటికి రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసింది కాబట్టి రెస్పాండ్ అవ్వరు. మీరు కంపల్సరీగా అయితే వెళ్ళాల్సిందే. ఓకే. నెక్స్టు నిన్నటి వరకు కూడానైతే మనకి బ్యాక్ టు వెరిఫికేషన్ ఆప్షన్ అనేది కనిపించింది. నిన్న సాయంత్రం నుంచి అయితే మిస్ అయింది. అయితే ఈ బ్యాక్ టు వెరిఫికేషన్ అనేది ఎవరికి రావాలి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి
ఏదైనా రిమార్క్స్ ఉంటే వాళ్ళకి బ్యాక్ టు వేరే యొక్క వెరిఫికేషన్ ఆప్షన్ కనిపించను. కానీ అలా కాదండి. ఆల్రెడీ వెరిఫికేషన్ అవుతున్న వాళ్ళకి కనిపించింది. అసలు కాల్ లెటర్ రాని వాళ్ళకి కూడా కనిపించింది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళకి కనిపించింది. కాబట్టి అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే కన్సర్న్ డీఈఓ ఆఫీస్ నుంచి అయితే నిన్నటి నుంచి అయితే కాల్స్ అనేది వస్తున్నాయి, చూసేసుకోండి. ఎవరెవరికైతే చిన్న చిన్న రిమార్క్స్ ఉన్నాయో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు, రిమార్క్స్ అంటే ఏంటి కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళ ఆధార్ కార్డు గురించి అయితే పెట్టించుకోలేదండి, హస్బెండ్ నేమ్స్ గురించి అయితే క్యాస్ట్ విషయంలో మాత్రం పక్కాగా 100% అని పాటిస్తున్నారండి. ఎందుకు అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళైతే మ్యాక్సిమం వాళ్ళకి ఏ వాళ్ళకి 8 lakhs అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈడబ్ల్యూఎస్ అనేది ఎలక్ట్ చేయకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించింది. అక్కడ ఇష్యూస్ అయితే చాలా జరుగుతున్నాయి. క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు ఈ యొక్క క్యాస్ట్. అంటే వీళ్ళు క్యాస్ట్ రిజర్వేషన్లో పోస్టులు ఎక్కువగా ఉంటే అందులోకి దిగిపోయి వీళ్ళేమో నిజమైన వాళ్ళకైతే మరి అన్యాయం జరుగుతుంది కాబట్టి అటువంటి జరగకూడదని క్రాస్ ఎగ్జామిన్ అయితే క్యాస్ట్ గురించి అయితే ఎక్కువ జరుగుతున్నాయి. కొందరైతే నాకు కామెంట్ చేశారు, సీటెట్కి సంబంధించి స్కోర్ కార్డు కూడా అడుగుతున్నారంట. కొందరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాట్సాప్ చేయండి అని అడుగుతున్నారంట. అయితే అవి చూసుకోండి. కానీ మేజర్గా అయితే క్యాస్ట్ సర్టిఫికేటేనండి. అయితే మ్యారీడ్ అయిన అమ్మాయిలకి అయితే హస్బెండ్ నేమ్తో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది అయితే అప్లోడ్ చేశారు. కానీ అట్ ద సేమ్ టైం బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ తండ్రి గారి పేరు ఉంటుంది కదా, ఆ తండ్రి గారి పేరుతోనైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఒకవేళ తండ్రి గారు ఒకవేళ లేకపోతే మీ అమ్మగారి పేరు అయినా కంపల్సరీగా అక్కడ ఉండాలి అనేసి అడుగుతున్నారు. కాబట్టి ఒకసారి అది చూసుకుంటే అయితే పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. ప్రాపర్గా మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా సెండ్ చేయండి. ఒకవేళ మీరు ఫేక్గా అప్లోడ్ చేస్తే మాత్రం ఇప్పుడు మీరు ఎంత దాన్ని మేనేజ్ చేసినా మేనేజ్ చేయలేరు కూడా, అది కూడా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ అయితే మనకి ఈ యొక్క చాలామంది అయితే ఫైనల్ సెలక్షన్ లిస్టు మనకి ఎప్పుడు వస్తుంది అంటే ప్రజెంట్ అయితే ఇంకా 3rd స్టేజ్లో కాల్ లెటర్స్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలామంది అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కన్సిడర్ చేస్తున్నారండి. పెద్ద ప్రాబ్లమ్స్ ఏవైనా వాళ్ళు క్రియేట్ చేస్తే అటువంటి వాళ్ళందరినీ కూడాను సెపరేట్ చేయడం జరుగుతుంది. అయితే మెయిన్గా ఇంకొకటి ఏంటంటే కొన్ని కేటగిరీలు అయితే పర్సన్స్ అయితే మిగిలిపోయారండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సంబంధించి ఎస్సీ కేటగిరీలో ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి రెల్లి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడైతే ఉన్నారండి. మిగతా డిస్ట్రిక్ట్లు అయితే లేరు. అలాగే కొన్ని మీడియంకి సంబంధించి ఉర్దూ అవ్వచ్చు, ఒరియా అవ్వచ్చు, తమిళం అవ్వచ్చు, ఈ లాంగ్వేజ్కి సంబంధించిన కొందరు పర్సన్స్ కూడాను కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే లేరు. అయితే అవి కూడా మిగిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ మిగిలిపోయిన పోస్టులు మిగతా కేటగిరీకి ఇచ్చి ఫిల్ చేసి ఇవ్వచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారండి. అయితే ఇది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మిగిలిపోతే అవి నెక్స్ట్ వేకెన్సీకి వెళ్ళిపోతాయే తప్ప ఈ యొక్క నోటిఫికేషన్ ఫిల్ చేశారండి. 16,347 ఇచ్చారు కదంటే 16,347 ఫిల్ చేస్తారని అర్థం కాదు. ఓకే, ఎందుకంటే ఆ కేటగిరీ వాళ్ళకి అది ఉంటాయి. ఆ కేటగిరీ వచ్చినంత వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఓకే, అంతవరకు కూడా నాకు క్యారీ ఫార్వర్డ్ అంతే. అలాగే నోటిఫికేషన్ టు నోటిఫికేషన్ మారుతూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అయితే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ గురించి అయితే మనకి ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే ఈ యొక్క ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక అందరివి కంప్లీట్ అయిపోయినాక వాళ్ళ దాకా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి జాబ్ వచ్చినట్లుగా. నేమ్ లేకపోతే ఫస్టే చెప్పారు, ప్రెస్ నోట్లో కూడా చెప్పాడు కృష్ణారెడ్డి గారు. అయితే ఏమని చెప్పారంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినంత మాత్రంగా మీకు జాబ్ వచ్చినట్లు కాదు. అది అందరికి గుర్తుంది కదా. ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్నంత మాత్రంగా మీకు జాబ్ వచ్చినట్టు కాదు. ఎప్పుడు వచ్చినట్టు కంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేస్తే మీకు జాబ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూసాం కదా, అందరు కూడా కాల్ లెటర్స్ వచ్చే మా డాక్యుమెంట్ చేసేసాము, మాకు జాబ్ వచ్చింది అనేసి అయితే 98% వరకు అయితే నో ప్రాబ్లం అండి. డాక్యుమెంట్స్ బాగానే చూపించారు. అయితే ఉన్నారు కొందరు, వాళ్ళని అయితే ఎలిమినేట్ చేసి వాళ్ళ ప్లేస్లో అయితే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే కాల్ లెటర్స్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి 2nd వీక్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ 10 లోపల అయితే రిలీజ్ అయిపోతాయండి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది. మేబీ చూద్దాం. అయితే 2nd వీక్ అంటే మ్యాక్సిమం 10 అవ్వచ్చు, 12 ఈ రకంగా కూడా డేట్లు మార్చవచ్చు. అయితే ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ కనిపించిస్తే వాళ్ళు ఏ మంత్ కాదండి నెక్స్ట్ మంత్ అయినా ఇచ్చేసుకొని నో ప్రాబ్లం అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో పెద్ద ఫస్ట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు అన్ని ప్రాపర్గా ఇచ్చే వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి. అయితే చిన్న మిస్టేక్ చేసే వాళ్ళ గురించి కొద్దిగా మళ్ళీ వీళ్ళకి టెన్షన్ వస్తుంది. చిన్న మిస్టేక్స్ కాల్స్ వస్తున్నాయి మాకు, కాల్స్ మీకు రాలేదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మేము కూడా చేయించుకున్నామంటే మీకు రిమార్క్స్ లేనివని అర్థం. అక్కడ గుర్తుపెట్టండి, రిమార్క్స్ లేవని అర్థం. కాల్స్ వస్తాయంటే రిమార్క్స్ ఉంటాయి. కాల్స్ వచ్చినంత వరకు పెద్ద ప్రాబ్లం, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి సెండ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.